ఎలా అనిపిస్తుందమ్మా? బాబు గారు గెలిచి 4 నెలలు అవుతుంది. ఆయన ఇచ్చిన సంక్షేమం గెలిచిన వెంటనే పెన్షన్లు మామూలుగా 3000 వస్తుంది. ఆయన జగన్ గారు ఉన్నప్పుడు ఏం చేశారంటే ఇయర్కి 250 లెక్కన పెంచాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రంగాల్ని తన గెలవక ముందే నెలకి 1000 రూపాయలు లెక్క అని చెప్పని మీకు నేను గెలవంగానే నేను 3000 ప్లస్ మీకు వచ్చిన నేను గెలవంగానే 4000 ప్లస్ మీకు 7000 పెన్షన్ ఇస్తాను అన్నాడు. గెలిచిన మరుక్షణమే 7000 పెన్షన్ ఇచ్చాడు. పెద్దలందరికీ, వృద్ధాపులకి, వీడియోలకి, వికలాంగులకి అందరికి ఇచ్చాడు. ఇప్పుడు ఏంటంటే మంత్లీకి 4000 లెక్కన పెన్షన్ ఇస్తున్నాడు. అదే జగన్ గారు ఉన్నప్పుడు 5 ఇయర్స్కి 250 లెక్కన పెంచాడు. కానీ చంద్రబాబు నాయుడు రంగాల్ని 1000 రూపీస్ ఏకదమని పెంచాడు. అది ఓకే. అసలు గతానికి ఇప్పటికి తేడా ఏంటి? అప్పుడు రౌడీజం ఎక్కువైంది. ఎక్కడ ఆడపిల్లలు నడవాలన్నా కూడా భయపడేవాళ్ళు. ఇప్పుడు ఆ రౌడీజం అనేది లేదు. అప్పుడు మద్యం అనేది డూప్లికేట్ అమ్ముతున్నాడు. ఇప్పుడు ఒరిజినల్గా మంచి మందు అమ్ముతున్నారు. సో ఏంటంటే మద్యం గురించి తెచ్చారు కాబట్టి అడుగుతున్నారు. అపోజిషన్ ఏమంటున్నారంటే చంద్రబాబు గారు ఎప్పుడు మద్యాన్ని ప్రోత్సహిస్తున్నారు. మద్యం అనేది లేకపోతే గవర్నమెంట్కి ఫండ్ లేదు కదా. ఫస్ట్ పాయింట్ అది. మద్యం వల్లే మనకి ఫండ్ అనేది వస్తుంది. మంచి మందు అమ్ముతున్నాడు ఫస్ట్. ఇప్పుడు ఆయన అమ్మిన మందు దాగి చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. భూమ్ భూమ్ దాగి మద్యాన్ని ఎంకరేజ్ చేస్తారు. అప్పుడు చేయడం అని కాదు కదా, చేయడం అని కాదు. సో ఇప్పుడు అంటే అపోజిషన్ నుంచి అదే అంటున్నారు. మీరు మేము ఇప్పుడు సిలిండర్లు ఇస్తా అన్నాడు. ఫ్రీ సిలిండర్లు 3 అన్నాడు. అవి వర్తిస్తుంది. రేపు 29th నుంచి 10 గంటల నుంచి మీరు బుక్ చేసుకోండి అని చెప్పి అన్నారు. అది ఇంకనేముంది మరి. పిల్లలకి అమ్మఒడి అన్నాడు, అది వదులుతున్నాడు. కొత్త వాళ్ళకి పెన్షన్లు పెట్టుకోమన్నాడు. 50 సంవత్సరాలు దాటంగానే పెన్షన్ అన్నాడు. కులం లేదు దానికి. ఎస్సీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి మొత్తం ఆల్ మిక్సింగ్